బివి రామయ్య గారు, మార్పులు ఈ సీట్ల పంచాయతీకి సంబంధించి మనం చూస్తున్నాం. మీ పార్టీకి చెందిన గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు, అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నాను అన్నారు. విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా చేశారు, జనసేనలో చేరిపోయారు. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి ఉన్న ఎమ్మెల్యే, ఆయన రాజీనామా చేశారు. వైఎస్ షర్మిలతో టచ్లో ఉన్నారన్న ప్రచారం బలంగా బయట వినిపిస్తోంది. అలాగే మా గోదావరి జిల్లాలో చంటిబాబు ఎమ్మెల్యే, ఆయన రిజైన్ చేయకపోయినా ఆయన కింద మొత్తం ఉన్న క్యాడర్ మొత్తం పార్టీకి రిజైన్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే అక్కడక్కడ కొందరు మంత్రులు నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. సీట్ లేకపోతే జగనన్న నాయకత్వాన్ని సమర్థిస్తామన్న వాళ్ళు ఒకరు, మేము పార్టీకి ఎంత కష్టపడ్డామో అది పార్టీకి దేవుడికి తెలిసిన మరికొందరు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? సీట్ల పంచాయతీ అనేది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా పరిణమించవచ్చు అంటున్నారు. సార్, అక్కడున్న మీకు చెంగల్రాయుడు గారికి, శివశంకర్ గారికి అందరికీ నమస్కరిస్తూ, టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నా యొక్క గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇది వైఎస్ఆర్సీ పార్టీ ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ. పూర్తిగా బాబు సౌండ్ ఆడియో రీసౌండ్. ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ, నాయకత్వం ఎక్కువంది. మా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అందరు ప్రతి పేదవానికి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అర్హతైన ప్రతి పేదవానికి సంక్షేమం అందించబట్టి పూర్తిగా వారు వన్ సైడ్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొంతమందిని ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. మా టార్గెట్ 175 175 ఉంది. దీంట్లో కొన్ని అక్కడక్కడ మార్పులు చేర్పులు, ఇంకో కొంతమందికి పనిచేసిన వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సి వస్తుంది. కొంతమంది ఎక్కడికి పోయినా వీళ్ళు గెలుస్తారని చెప్పి మార్పులు చేయాల్సి వస్తుంది. ఇది పూర్తిగా మా అంతర్గత విషయము. వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఇందాక చెంగల్రాయుడు గారు చెప్పకనే చెప్తున్నారు. ఏంటి విషయం? మా పార్టీలోకి చేరతారు. వాళ్ళు గేట్లు తెరిచి పెట్టుకున్నారు. వాళ్లకు అన్ని నియోజకవర్గాలలో సరి అయినటువంటి నాయకత్వం కూడా లేదు. వాళ్ళు ఎవరెవరు అవతల టికెట్లు వద్దంటే మేము రాబట్టుకుందాం అన్నట్టుగా గేట్లు ఓపెన్ చేసి ఎదురు చూడటం తప్ప, వాళ్ళు ఎందుకంటే మమ్మల్ని దాటి ఏదో ఒకరిద్దరు పోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టిపోయేటువంటి ఎవరు చేయలేరు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయగలిగేది. ఇవాళ పబ్లిక్లోకి వెళ్తే ఒక వైసీపీనే, మీరు ఎక్కడన్నా ఏం మాట్లాడినా వైసీపీనే విజయము, వైసీపీ క్యాండిడేట్ దాన్ని బట్టి డిమాండ్ ఏర్పడబట్టి ఇది జరుగుతుంది. వాళ్లకు 175 లేదు. ఎవరి జత కలుస్తారా? జనసేన అటుపక్క జనసేన కాలు పట్టుకుంటారు, బీజేపీ కాలు పట్టుకుంటారు, ఇంకా ఏమన్నా అవసరమైతే కమ్యూనిస్టు కాళ్ళు. వాళ్ళు వెంపర్లాడుతున్నారు తప్ప కాదు, ఇంకా సాధ్యం కాదన్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తన మీద తన నమ్మకం ఎక్కువ, తన పనితనం మీద నమ్మకం ఎక్కువ, ఈ ప్రజల మీద విశ్వాసం ఎక్కువ, ఈ నాయకత్వం మీద విశ్వాసం ఎక్కువ. ఖచ్చితంగా 175 టార్గెట్ పెట్టాం. 175 గెలవబోతున్నాం. ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. దాంట్లో కొంతమంది ఇవాళ అవకాశం రాకపోయినా రేపు గవర్నమెంట్ రాగానే ఎవరెవరిని ఎట్లెట్లా ఉపయోగించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కా ప్లానింగ్ అనేది ఉంది. అదే విషయాన్నే మా పార్టీ పెద్దలు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు విలేకరుల ముందు వివరించడం కూడా జరిగింది. సో వీళ్ళు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరెంత జతగట్టినా మాకేం డౌట్ లేదు, సింహం సింగిల్ గానే వస్తుందని చెప్తున్నాం. చేసి చూపిస్తాం, గెలిపించి చూపిస్తాం. ఎందుకంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అర్హుడైన ప్రతి పేదవానికి సంక్షేమం అందించినటువంటి ఘనత, సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి ఘనత, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం అన్నిట్లలో మిగతా రాష్ట్రాలకు, దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి వ్యవస్థను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేని ఆధిక్యం వస్తుంది. సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ,
ఇవాళ అందరు కూడా మా దారిలో నడవాల్సి వస్తుంది తప్ప మేము ఇంకొక దారి కాదు. శివశంకర్ గారు, వ్యవస్థను ప్రతి ఒక్కరూ వైసీపీ దారిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు అంత డిమాండ్ ఉంది కాబట్టి ఈ అభ్యర్థులకు సంబంధించి ఇంత రచ్చ జరుగుతోంది. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే. అసంతృప్తికి గురి కాకుండా ఉంటే అందరం ఎక్కిస్తామని వైసీపీ ఇస్తున్న వివరణ. నిన్న ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే మాట్లాడారు. ఇక్కడ తెర ముందుకు వస్తున్న మరో అంశం ఏంటంటే, ఇప్పటికీ జనసేన టీడీపీకి సంబంధించి సీట్లకు ఏ పోటీ చేయాలో దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ రేపు కనుక పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ చేరితే ప్రాధాన్యతలు మారచ్చు అంటున్నారు. అలాగే టీడీపీ బలంగా పోటీ చేస్తామన్న స్థానాల్లో కొన్ని చోట్ల జనసేన ఆశిస్తుందంటున్నారు. జనసేన ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థానాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు టికెట్ మాకే కావాలంటున్నారు. అంటే టికెట్ల పంచాయతీ, సీట్ల పంచాయతీ వైసీపీకే పరిమితమా, ఇక మిగతా పార్టీలకు ఉండదా? సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చర్చలో పాల్గొంటున్న పెద్దలు చెంగల్రాయుడు గారికి, రామయ్య గారికి, 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. సతీష్ గారు, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి తొందరగా వాళ్ళు మేలుకుంటున్నారు. అంటే ఎలక్షన్లో రాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి నాడి తెలిసిపోయింది, క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అన్న విషయం తెలిసిపోయి ఇల్లు సర్దుకునే పనిలో పడ్డారు కాబట్టి తొందరగా ట్రాన్స్ఫర్లను లేదంటే మార్పులను ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇందాక అది వాళ్ళ అంతర్గత విషయం, దాని గురించి మాకు అనవసరం. కానీ రాజకీయాలు కాబట్టి మేము కూడా మాట్లాడాలి దాని మీద. ఎందుకంటే మా రాజకీయాల గురించి వాళ్ళు మాట్లాడతారు, మేము కూడా మాట్లాడాలి. తెలంగాణ లాజిక్ ఆంధ్రప్రదేశ్లో వర్తించదు సతీష్ గారు. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎమ్మెల్యేల మీద అవినీతి వ్యతిరేకత విపరీతంగా ఉంది కాబట్టి అక్కడ ఆ లాజిక్ వర్తిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వం మీద, ప్రభుత్వం అధినేత మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత. ఈ రోజు పల్లె పల్లె, వాడ ఈ చిన్న చిన్న టీ దుకాణాల దగ్గర కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని వచ్చి మమ్మల్ని ముంచేశాడు అని ఒక కామన్ డైలాగ్ వినబడుతుంది. అంటే ఈ ప్రభుత్వ పాలన ఎంత అధోగతి పట్టింది అన్నది స్వాతంత్రం వచ్చి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి దాపురెచ్చలేదు. అన్ని రంగాల్లో విఫలం అయిపోయింది. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము కాబట్టి మేము గెలుస్తున్నాము, గెలవబోతున్నామని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. జనరల్గా అధికారంలో ఉన్న ఏ వ్యక్తికి పార్టీ కూడా ఓడిపోయినంత వరకు తెలియదు సతీష్ గారు. ఎందుకంటే ఆ అధికార ఇది ఉంటుంది వాళ్ళలో. రెండవది, మేము అంతా బాగున్నాము, మా వాళ్ళు అంతా బాగున్నారు అని అంటున్నారు. జనరల్గా కాకి పిల్ల కాకి ముద్దు, వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. అంతా బాగుంటే ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ గారు ఈరోజు జనసేనలో జాయిన్ అయ్యారు అని అంటే అది దట్ ఈస్ ద బెస్ట్ ఇండికేషన్ వాళ్ళ పార్టీకి. ఇప్పుడు ఇలాగా వంశీకృష్ణ గారు కూడా మేము గత ప్రజారాజ్యం పార్టీలో చాలా నేరాల్లో ఓడిపోయారు. అలాగే ప్రజారాజ్యం జనసేన అధినేత యువరాజ్యంలో పనిచేశారు. ఆయన చాలా అనుబంధం ఉన్న వ్యక్తి. మేము అందుకనే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారో నిన్న ఆయన వ్యాఖ్యానాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ వీళ్ళకి అర్థం కావు. వీళ్ళకి ఏంటంటే ఇంతగా వారు సింహం, ఈ సింహాలతో పోల్చుకోవడాలు, ఈ సంస్కృతి ఎక్కువైపోయింది. కాబట్టి మీరు అలాగే ఉండండి, మీరు అదే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండండి. ప్రజాస్వామ్యం ఓటు ద్వారా మార్పు వస్తుంది. ఇంకా 100 రోజులే ఆగండి. 100 రోజులు ఆగితే మీకు అసలు విషయం తత్వం బోధపడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రజా తీర్పు మీకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోతుంది సతీష్ గారు. అది ఆల్రెడీ చెంగల్రాయుడు గారు చెప్పినట్లు పోలిపల్లి భోగాపురం దగ్గర సభా వేదికగా అది రుజువు అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా. అది ఆరంభం మాత్రమే, ఇంకా తెలుస్తుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఇమ్మీడియట్ గా సర్దుకుంటున్నారు. వీళ్ళు ఎంత భయపడుతున్నారంటే నిన్న వంశీకృష్ణ గారు జాయిన్ అయిన వెంటనే విశాఖపట్నంలో ఉన్న జిల్లా నాయకులందరికీ కూడా, ఎమ్మెల్యేలు అందరికీ కూడా హుటాహుటిన తాడేపల్లి రమ్మనమని మెసేజ్లు ఇచ్చారు. అంటే అసమ్మతి, అసంతృప్తిని కంట్రోల్ చేయడానికి ఎంత ఆందోళన చెందుతున్నారో అర్థమవుతుంది. మనం దాస్తే దాగేది కాదు మీ చర్యలు. సజ్జల రామకృష్ణ గారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఉన్నోళ్ళు ఉంటారు, వెళ్ళిపోయిన వెళ్ళిపోతారని.
తప్పదు. ఓకే వాళ్ళ తాలూకా రైట్. ప్లానింగ్ రామయ్య గారు అలాగే ఉంటుంది. రామయ్య గారు ఇంకా 100 రోజులు మిగిలే ఉంది, పర్వాలేదు, ఇంకా 100 రోజులు మిగిలే ఉంది, ఫలితాలు మీరు చూడబోతున్నారు. సతీష్ లేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తుంది వైసీపీ అంటున్నారు శివశంకర్ గారు. సతీష్ గారు కాదు, ఒక మాట అండి సతీష్ గారు, సతీష్ గారు ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా మా బాటలో నడుస్తున్నారు, మేమేం చేద్దామో అది చేద్దాం అన్నట్టుగా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వాళ్ళు వాతలు పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళకి అన్ని నియోజకవర్గాలలో నాయకత్వం లేక, పోటీ చేసే నాయకులు లేక, మా పార్టీ నుంచి మేము మార్పులు చేర్పులలో ఎవరు దొరుకుతారని ఎదురు చూడబట్టి వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు తప్ప నిజంగా మా మీద వ్యతిరేకత ఉండి వాళ్ళు అట్ట ఊహించుకుంటే ఎవరికి వాళ్ళు ఎందుకు పోటీ చేయలేకపోయినారు? ఈ పొత్తుల అవసరం దాకా ఎందుకు వచ్చింది? ఇవాటి వరకు కూడా ఎవరు ఎక్కడ పోటీ చేయాలో డెసిషన్ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఎవరెవరు ఏ పార్టీ వస్తుందా, ఎవరెవరు క్యాండిడేట్లు వస్తారా అన్నట్టుగా ఇవాటి వరకు కూడా ఎదురు చూపులే. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పాదయాత్ర చేయాలని చూస్తారు, మీటింగ్లు పెట్టాలని చూస్తారు, ఇంకొకటి అంటారు చేసుకునేటువంటి ఏకైక వ్యక్తి శివశంకర్ గారు. చెప్పండి. సమస్య మీకు మాకు లేదు, రేపొద్దున్న కూడా అంతా సర్దుబాట్లు అవన్నీ సవ్యంగానే సాగుతాయి. మా పార్టీ అధినేత కానీ టీడీపీ అధినేత కానీ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తూచా తప్పకుండా పాటించే యంత్రాంగం మంత్రాంగం జనసేన గురించి నేను అనటము, వాళ్లకు ఓట్ షేర్ లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే ఎప్పుడు చూసినా ఎవరితో అపవిత్ర కలయిక. ఈడ బీజేపీతో అంటగాగినారు, తెలంగాణలో బీజేపీతో అంటగాగిరి, కానీ టీడీపీతో సంసారం చేస్తూ ఉంటారు. ఇది ప్రజలు గమనించకపోతున్నారా? వీళ్ళు నీతులు చెప్పేతోళ్ళ. నిన్న తెలంగాణలో పోటీ చేసి ఏమైందండి? వీళ్ళకంటే బర్రెలక్క ఒక ఇండిపెండెంట్ గా ఒక నిరుద్యోగ చేసిన అమ్మాయి వీళ్ళకంటే మెరుగ్గా ఉంది అనే సంగతి వీళ్ళు మర్చిపోతున్నారు. వీటిలో వాళ్ళ మాకు పోటీలు ఉండేది. ఏపీలో చెప్తున్నాం, ఈ రోజు వరకు కూడా వాళ్ళు యా బంధం అన్నా కల్పించుకొని, ఫెవికాల్ బంధం కాకపోతే ఇంకొక బంధం తెలుగుదేశం తగ్గపోతే ఎవరితోనన్నా జతగట్టండి. మీకు ఒక్క స్టాండు లేదు. ఈ రాష్ట్రానికి ఏం చేయాలో తెలియదు, ఈ రాష్ట్రానికి ఏం అవసరమో తెలియదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషం తప్ప మీకు ఈ స్టాండింగ్ పైన ఈ రాష్ట్రం పైన ఏమి ఉంది? మీకు అంటే జైలుకి వెళ్ళొచ్చి ఏం కావాలో కూడా చూడకుండా వాటేసుకొని నేను ఇవాటి నుంచి తెలుగుదేశంతో పోతుంటే వాళ్ళ కొరకు పనిచేసిన జన సైనికులందరూ కూడా ఏం వాళ్ళ పొత్తు పవిత్రమా అపవిత్రమా రేపు ప్రజలు తెలుస్తారు. ఓకే, రైట్ 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 థ్యాంక్ యూ రామయ్య గారు. ఒక సైంటిఫిక్ గా జరుగుతున్నాయి. మొన్న ఎన్నికల్లో జనసేనకు వచ్చినటువంటి ఓట్ను కూడా తీసుకొని సైంటిఫిక్ గా ఫస్ట్ టైం జరుగుతున్నది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి రామయ్య గారు.